నమస్కారం అండి. దిస్ ఇస్ #you. ప్రిన్సిపల్ రూపారెడ్డి, నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి ఆవిడ కేసు క్లోజ్ చేస్తూ పోలీసులందరూ ప్రెస్ మీట్ ఇచ్చేశారు. నిందితులు ఈ ముగ్గురు స్టూడెంట్సే. దాంట్లో ఇద్దరిని పట్టుకున్నాం, ఒక్క విద్యార్థి మాత్రం తప్పించుకున్నాడు. కానీ ఆ ఒక్క విద్యార్థి కోసం వెతికి పట్టుకురావటం మేము ఇప్పుడు బిజీగా ఉన్నాం, మేము పట్టుకొచ్చేస్తామన్నారు. కథ మొత్తం అడ్డం తిరిగింది. విద్యార్థులను ఎవరినైతే వీళ్ళు అరెస్ట్ చేశారో వాళ్ళు ఏమన్నారు, ఇక్కడ పోలీసులు ఆవిడ అప్పుడు సంఘటన ఈ హత్య జరిగే టైంలో వాళ్ళ పిన్ని గారితో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ పిన్ని గారు విన్న మాట ఏంటంటే ఏ బాబు అన్న వర్డ్ విన్నారు. ఆ ఏ బాబు వర్డ్ విన్న తర్వాత 120 మందిని విచారించిన తర్వాత ఏ బాబు అన్న ఒక్క వర్డ్ మాత్రం పట్టించేసింది. స్కూల్లో ఉన్న విద్యార్థుల్ని ఆవిడ ఏ బాబు అని సంభాషిస్తారు. సో అందుకనే అక్కడ పిల్లలు చేస్తుంటారేమో అన్న కోణంలో మేము వెతికేసి గోవా వెళ్ళారు ఒక ముగ్గురు విద్యార్థులు. వాళ్ళు స్కూల్లో గంజాయి తీసుకుంటా పట్టుబడితే రూపారెడ్డి గారు వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి హాస్టల్ నుంచి వెకేట్ చేసి ఇంటికి పంపించేశారు. ఈ విషయాన్ని ఆవిడ ఫోన్లో రికార్డ్ చేశారు. సో అందుచేతనే ఈ ముగ్గురు విద్యార్థులు గోవా వెళ్ళి రూపారెడ్డి గారు తిరిగి వచ్చాక వాళ్ళు తిరిగి వచ్చి ఒక విద్యార్థిని బయట ఉంచి ఇద్దరు విద్యార్థులు ఇంటి లోపలికి వెళ్ళి ఆవిడ్ని బ్లేడ్తోనూ కత్తితోనూ 27 సార్లు అతి కిరాతకంగా చంపేసి గ్లౌజులు చెట్టు తొరలో వదిలేసి సెల్ ఫోన్ కూడా తీసుకెళ్లి ఒక దూరంలో పడేసి ఆవిడ బ్యాగ్లో ఉన్న 4 లక్షలు తీసుకెళ్ళిపోయి దానిపైన ఉన్న రక్తపు అంటే స్టెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టెయిన్స్ని పట్టుకుని మేము వీళ్ళే అని ధృవీకరించేసాము అని చెప్పి పోలీసులు కథని క్లోజ్ చేశారు. మొత్తం అడ్డం తిరిగిపోయింది. ఏమండి, నిజంగా ఈ కేసులో ఇప్పుడు ఏమైంది, ఆ విద్యార్థుల తల్లిదండ్రులు బయటకు వచ్చారు. అక్రమంగా అరెస్ట్ చేశారు మా పిల్లల్ని. అసలు మా పిల్లలకి తాగే అలవాటు కూడా లేదు. గంజాయి మాట పక్కన పెట్టండి, తాగే అలవాటు కూడా లేదు. రూపారెడ్డి గారు మా పిల్లలతో బాగానే ఉండేవారు. ఇది కాకుండా ఈ సంఘటన జరిగిన 5 గంటల 30 నిమిషాల నుంచి 8 గంటల లోపు సంఘటన జరిగిందని పోలీసులు ముందే చెప్తున్నారు కదా. ఆ ముందే చెప్తున్న తరుణంలో మా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. మా పిల్లలు అసలు ఎక్కడికి వెళ్ళలేదు. ఆ రోజు స్కూల్కి కూడా వెళ్ళారు. మా పిల్లలు స్కూల్కి వెళ్ళి స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వస్తే మీరు దొంగల్ని పట్టుకోలేక, ఆ ఎర్ర హుడీ వేసుకుని తిరిగేవాడిని పట్టుకోలేక ఈరోజు వచ్చేసి మా పిల్లల్ని ఇరికిచ్చేశారు. దీంట్లో 120 మందిని విచారించి ఈ కేసుని క్లోజ్ చేయలేక మా పిల్లల్ని ఇరికిచ్చారు అని వాళ్ళ పేరెంట్స్ కుండ బద్దలు కొడుతున్నారు. విత్ ఎవిడెన్సెస్ బయటకు వస్తున్నారు వాళ్ళ పిల్లలు ఇంట్లోనే ఉన్నారని. ఇప్పుడు ఒకసారి వాళ్ళ ఫాదర్ ఏమన్నారో, ఒక విక్టిమ్ ఫాదర్ అంటే చంపిన అక్యూజ్డ్ వాళ్ళ ఫాదర్ ఏమంటున్నారో ఒకసారి ఏనండి. మాకైతే ఏం తెలియదు సార్, ఏం తెలియదు. ఆయన మాకు ఒక్క ముక్క చెప్పలేదు. ఒక్క ముక్క అర్థం ఇప్పుడు దాకా మాకు అర్థమయ్యలేదు. నిన్న వాళ్ళు పోలీసు దాకా ఎంట నల్గొండ దాకా హైదరాబాద్ దాకా పోయినా కానీ వాళ్ళు ఆయన ఎంట పోయినా ఎంత అడిగినా ఏం చెప్తాడు, నాకేం తెలియదు అని ఒక్కటే ఏడపోయి ఆయన ఒక్కటే ఏడుస్తూ కానీ ఒక్క ముక్క మాట మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీ అబ్బాయి ఆ స్కూల్లో ఎప్పటి నుంచి చదువుతుండో అంతకుముందుకు ఎక్కడ చదివేది? అక్కడ ముందు హైదరాబాద్ 1 సంవత్సరం వేసినాం. యాను అది ఏదో దూరమైంది. నాకు చదువు రాదు, హైదరాబాద్ దాటిపోవాలి. అది ఆ బస్సు మనకు తెలియదు. ఇక్కడ 4వ 5వ తరగతిలో ఈడ తీసుకొచ్చిన. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఇళ్ళనే పోతుండు. 3 సంవత్సరాలు అయింది ఇళ్ళనే పోతుండు. ఈ పోయిన సంవత్సరం ఈ ఇద్దరు పిల్లల్ని అల్లనే వేసిన. అయితే ఇప్పుడు ఈ పెద్ద అబ్బాయి 10, ఈ సంవత్సరం 7. అయితే 2-3 సంవత్సరాలు ఇంటి నుంచి యాన్ నుంచే పోయారు. ఈ సంవత్సరం మేము పనికి పోతాం. వీళ్ళు కాబరి ఎవరు ఉంటారు, ఎవరు చేస్తారని ఇద్దరిని 1,50,000కు మాట్లాడి అలా దూలేసిన. ఉంటుండా డేస్ కలర్ ఇంటికి వచ్చి పోతుండు. అంటే ఆ గొడవ సెల్ ఫోన్ దొరికిన వల్ల ఇంటికి పంపించడం జరిగింది ఏమన్నా? పంపించాలి మేడం కూడా అన్నా నేను. మేడం మా భార్య భర్తలు పోయి, మేడం మాకైతే బీదోళ్ళ మాకు గతి లేదు, మాకు పైసలు ఎప్పుడు కట్టాలన్నా మాకు అప్పుడప్పుడు కట్టాలన్నా మాకు కుదరదు, రూపాయి కట్టలే మేడంకి. అయితే మేడం ఈయన గట్టైనా మార్చి అంటే మేడం అన్ని అరే నా కూడా మీరు బాధపడకు, ఈయనకు నేను మారుస్తా అన్నది. ఆ పాపం నేను మారుస్తా కానీ అన్నది. అన్నాక బాగానే చూసుకుంది కానీ ఎట్లా జరిగిందో నాకు అర్థమైతే లేదు. అంటే 11వ తారీఖు నాడు ప్రిన్సిపల్ హత్య గురైంది. దాని తర్వాత మీ అబ్బాయికి ఇక్కడికి రావడం కానీ కనిపించకుండా పోవడం కానీ జరిగిందా? ఎన్ని రోజుల వరకు కనిపించకుండా? సార్ ఆ రోజు మేడం చచ్చినాక 5 రోజులు బడి లేదు, బడి బంద్ చేసిరు. ఆమె చచ్చిపోయింది కదా, ఆమె చచ్చినారు కూడా పోయి వచ్చిండు బడి యాన్లా పోయి మళ్ళీ యాన్లా వచ్చి దింపిపోయిర్రు. కానీ ఆ 5 రోజులు బంద్ చేసిరు మేడం చచ్చినాక. ఈయన ఇంటికానే ఉన్నాడు. అయితే చెప్తున్నారు మరి మీ వాళ్ళ దగ్గర ఆధారాలు లేదే అలా చెప్తున్నారా పోలీసులు? ఎట్లా మీరు నిన్న అయితే ఆయన ఎంట పోతే ఒక్క ముక్క చెప్పిండు సార్ నాయన నాకైతే టార్గెట్ భలే పెట్టిరు, టార్చర్ పెట్టిరు అని ఒక్క మాట చెప్పి ఏమని పెట్టిరో తెలియదు పోలీసులు కానీ టార్చర్ భలే పెట్టిరు అని ఒక్కడే ఏడుస్తుండు, తల పైకి లేకపోవడం ఏడుస్తుండు. విన్నారు కదా,
రూపారెడ్డి గారు మరణించిన రోజు వ్యాన్ తీసుకొచ్చి స్టూడెంట్స్ ఇంట్లో దింపేసిన తర్వాత మా అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడు. దాని తర్వాత ఆవిడ చనిపోయిన తర్వాత 5 రోజులు హాలిడే ఇచ్చినా కూడా 5 రోజులు మా అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడు. ఇది కాకుండా పోలీసులు టార్చర్ పెడుతున్నారు మా అబ్బాయిని. అంటే బాగా కొడతా ఉండుంటారు డెఫినెట్లీ, అతను చెప్తున్న దాని ప్రకారం కొడుతున్నారు, ఇలా మాట్లాడుతున్నారు. అసలు రూపారెడ్డి గారు అంటే ఇప్పుడు ఈ విక్టిమ్ అని కూడా అక్యూజ్డ్ వాళ్ళ ఫాదర్ ఏమంటున్నాడంటే ఇక్కడ క్లియర్ గా, మా అబ్బాయి ఫోన్ ఒకటి దొరికినందువల్ల మేడం పిలిపించారు, మాట్లాడారు, నేను ఫీజు కూడా కట్టలేకపోయాను, మేడం పర్లేదు నేను మారుస్తాను నీ కొడుకుని అన్నారు. అంతే తప్ప వీళ్ళు గోవా వెళ్ళటమో లేకపోతే వీళ్ళు ఏదో హత్య చేసి ప్రాంగణాల చుట్టూ తిరగటమో కాదు. రూపారెడ్డి గారు మరణించిన రోజు ఆవిడ 5:30 ఆవిడ ఇంటికి తిరిగి వస్తే అదే టైంలో వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఎర్ర హుడ్డీ వేసుకున్న ఒక అతను మాత్రం కనిపించాడు, అతను ఎవరో పోలీసులు పట్టుకోలేదు. అందుచేతనే ఈ విద్యార్థుల్ని దీంట్లో ఇరికిచ్చారు అని చెప్పి ఇప్పుడు మొత్తం కదా. అండ్ ఇంకోటి, ఇది కాకుండా అసలు ఎవిడెన్సెస్ ప్రొక్యూర్ చేయలేకపోతున్నారు కదా. ఫింగర్ ప్రింట్స్ కానీ, వాళ్ళు కోసిన వ్యక్తి అంటే లిటరలీ బ్లేడ్లు దొరకటం కానీ, కత్తులు దొరకటం కానీ, కోర్టుకు కావాల్సింది ఏంటి? ఆధారాలు, ఎవిడెన్సెస్. అంతే తప్ప సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అన్నా మనకి ప్రొక్యూర్ అవ్వాలి. ఇక్కడ ఏది సపోర్ట్ చేయకుండా విద్యార్థులను తీసుకెళ్లి ఎవరో చేసిన దానికి మా పిల్లలు ఇరికిచ్చారని వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు బయటకు వచ్చి చాలా గోల కింద ఉంది. చూస్తుంటే వాళ్ళు చాలా బిలో పావర్టీ లైన్ లాగా ఉన్నారు. ఎస్, సో ఈ కేసులో ఎవరో ఒక బలమైన శక్తి అయితే వెనకమాలుంది, ఒక బలమైన కారణం అయితే వెనకమాలుంది. 120 మందిని విచారించి ఏ బాబు అన్న ఒక వర్డ్ కోసం స్టూడెంట్స్ ని పట్టుకున్నారు అంటున్నారు. ఇది కాకుండా అలా పిన్ని గారు ఫోన్ మాట్లాడుతున్నప్పుడు అసలు వేరే రాజేందర్ రెడ్డికి ఇంటిమేషన్ ఉండదా? మీ వైఫ్ ఏదో చేస్తున్నారు, అక్కడ ఆవిడ అరుపులు పెడుతుందని పిన్ని కనీసం వాళ్ళ భర్తకు ఫోన్ చేద్దా? పిన్ని ఇంటికి వెళ్ళదా? రెండూ జరగవా? విచిత్రంగా లేదా ఇదంతా? అంటే ఇప్పుడు మీరు ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నారు, ఫోన్ మాట్లాడేటప్పుడు మీరు గట్టిగా కేకలేసుకుంటే ఫోన్ అయిపోతుంది, తిరిగి మళ్ళీ ఫోన్ చేసే ప్రయత్నం చేయరా? మీరు ఆ ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఫోన్ కనెక్ట్ అవ్వలేదు అనుకోండి, ఇమీడియట్గా పేరెంట్స్కో హస్బెండ్కో వైఫ్కో ఫోన్లు చేయరా? ఇవి ఏమీ జరగకుండా సింపుల్గా ఇంట్లో ఉన్న విద్యార్థులు పికప్ చేసి ఈరోజు కేసు కట్టారు అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ ఉద్దేశం. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇంట్లో ఉన్న కుర్రాళ్ళు అదే టైంలో వ్యాన్ దిగి ఇంట్లో ఉన్న కుర్రాళ్ళు గోవా ఎలా వెళ్తారు, రూపారెడ్డి గారిని ఎలా హత్య చేస్తారు? దీనిపైన మీ ఒపీనియన్స్ ఏంటో ఖచ్చితంగా రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.